ప్రార్థన అనుభవంలోనికి దిగిపోతున్నామా? ఏదో టైం పాస్కి పోతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎక్కడ చూసినా కూడా. టైం పాస్ చేసే సమయం లేదు ఇప్పుడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. నశించిపోతున్న ఆత్మల భారము నీకుంటే ఇటువంటి సభలే కాదు, వ్యక్తిగత సువార్త, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత కన్నీటి ప్రార్థన. ఈయన లోయలోనికి దిగి ఆ ఎముకలతో ప్రవచిస్తున్నాడు, ఆ ఎముకలతో ప్రవచిస్తున్నాడు, ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు. నీవు నీ వ్యక్తిగత ప్రార్థన లేదా నీతోటి సహకారులను లేదా నీతో కోవర్కర్లను ఎప్పుడైనా క్రీస్తు ప్రేమను ప్రకటించావా? క్రీస్తు ప్రేమను ఎంతమంది ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. నాకు ఈ 10 రోజులు ఒక కుటుంబం దొరికింది. పరంజ్యోతి పాస్టర్ చెప్పినప్పుడు నాకు ఈయనకంత ధైర్యం వచ్చింది. బా, మొదటి నెల మొదటి వారములోనే ఒక కుటుంబం. నీకు 2 కుటుంబాలు, నాకు ఒక కుటుంబం. నేను అనుకుంటానా 10 రోజులకు కుటుంబం వేసినా నెలకు 3, 12, 36 కుటుంబం. ఏ గుడి కట్టాలి? ఎంత స్థలం కావాలి? ఆ టార్గెట్, ఒక టార్గెట్, అన్నిటికీ టార్గెట్ ఉంది. కానీ దేవుని సేవలో టార్గెట్ లేదు. ఏవో చేత్తబెత్తు సూత్తబెత్తి ఆయనే చూసుకుంటాడని కాలెనగర్రకు నా సాపి పడుకో. అదేనా మనం చేసే పని? ఈయనేం చేస్తున్నారు చూడండి. ఈ ఎముకలలో అనే పాపపు ఈ ప్రపంచంలో ఎంతో మంది నశించిపోతున్నప్పుడు ఈరోజు సంఘములో కన్నీళ్లు కార్చే స్త్రీలు, కన్నీళ్లు ఒలికే స్త్రీలు, అంగలార్చే స్త్రీలు. నేనే సుప్రభు నమ్ముకొని 25 సంవత్సరాలు అయింది. అప్పుడున్న ఉద్యమం ఇప్పుడు నాకు కనబడట్లేదు. నేను పనిచేసినా నాకు సంతృప్తి లేదు. నెలకు 30, సంవత్సరానికి 30 బాప్తిసాలు ఇచ్చినా నాకు నెమ్మది లేదు, ఇంకా సరిపోవట్లేదు. ప్రభా, ఒక హెజ్కేల్ లాగా నన్ను వాడుకో. సహోదరి, నీ భర్త మార్పు లేదా? సహోదరుడా, నీ భార్యకి మార్పు లేదా? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మార్పు లేదా? ఎక్కడికోగలిగితే కాదు, నువ్వు లోతులోనికి దిగిపోవాలి. ఏంటిదా లోతు? ప్రార్థన అనుభవం, ప్రార్థన లోతు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఉంటావో, నేను ఒక మంచి సజీవ సాక్షి చెప్పగలను. ఒకరోజు సామ్యల్ దేవవరం అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన డాక్టర్గా వృత్తి చేశాడు, సేవ చేశాడు, ప్రభునందు నిద్రించాడు. ఆంధ్ర ప్రాంతం నుంచి వరంగల్కి వచ్చినప్పుడు నక్సలైట్లతో తిరిగి దేవుని సేవకు సహకరించకుండా సిబిసి సెంట్రల్ చర్చికి వాళ్ళ డాడీ పాస్టర్ గారు, మీ కుమారుడు ఇట్లా, మీ కుమారుడు ఇట్లా, మీ కుమారుడు ఇట్లా అంటే వారి చెవులకే రక్తం గారుతుంది. వీరు ఆంధ్ర ప్రాంతం కనుక బీచ్కు పోయినప్పుడు ఆ తడలు తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని, ఆ చిన్నపిల్లగాడిగా ఉన్నప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోయిందట తడ. అప్పుడు ఆయన నీళ్ళు తాగి కడుపు ఉబ్బి ఇక చనిపోయే పరిస్థితి. అప్పుడే చేపల వేటగాళ్ళు వచ్చి ఆయన తీసుకొచ్చి బయటికేసి కడుపంత వచ్చినప్పుడు నీళ్లు బయటికి ఎక్కి బ్రతికాడు. ఆ బ్రతికిన కుమారుని దేవుని సేవ కొరకిద్దామని తల్లిదండ్రులు ఆశిస్తే ఏం జరిగిందంటే, ఆయన దేవునికి విరుద్ధమైన, సేవకునికి విరుద్ధమైన, సంఘానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తూ ఆయన అండర్ గ్రౌండ్ లో పనిచేస్తూ తిరుగుతూ ఇంటికి రాకుండా ఉన్నప్పుడు ఆ తల్లి ఒకరోజు ఏడుస్తుంది. ఏమని తెలుసా? ప్రభా, ఆ రోజే ఆ బీచ్ లో మేము చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలోనే పడిచచ్చి అయిపోవు కదా, ఇప్పుడు మా పేరు చెడిపోతుంది, ఇప్పుడు మా సాక్ష్యం చెడిపోతుంది. మేము సేవలో ఉన్నాము, ఆ రోజే చనిపోతే ఇప్పుడు ఏడు చూకునే వారము, ఇప్పుడు సేవలో ఉన్నాం కనుక అది మా జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది. నువ్వేం చేస్తావో తెలియదు, నా కొడుకును మార్చుకుంటావా లేదా తీసుకుంటావా అని కన్నీటితో ఏడుస్తున్నప్పుడు ఆయన తలుపు కొడుతున్నాడు. ఆయన తలుపు కొడుతున్నారు. ఆ తలుపు సందుల నుంచి వెళ్ళి ఈ శబ్దం వినబోయింది. నా కొడుకు చనిపోయినా పర్వాలేదు కానీ మాకు అవమానం తీసుకొచ్చేవాడిగా ఉండకూడదు నాయన, రక్షిస్తావా లేదా అని పట్టుబట్టి ఆ తల్లి ఏడ్చినప్పుడు ఆ శబ్దం విన్న కుమారుడు తలుపు కొడుతున్నాడు. తలుపు కొట్టిన తనేం చేశాడు? తలుపు తీయమ్మా, నేను వచ్చాను సామ్యల్ను. వెంటనే పోయి కాళ్ళ మీద పడి, ఇంతగా నా కొరకు ఏడుస్తున్నావా? నేను ఊహించలేదు, నేను అనుకోలేదు, నా యవన ప్రాయము, అమ్మా నన్ను మన్నించమని చెప్పి కన్నీళ్లు కార్చి పశ్చాత్తపడి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగం సంపాదించి చివరికి సేవకుడిగా రాణించి అనేక సంఘాలు కట్టి ఇప్పుడు యూపీఎఫ్ను స్థాపించి
ఉన్నతమైన పరిచయం చేసి ప్రభునందు నిద్రించారు. ఒక్క తల్లి కన్నీటి ప్రార్థన. ఈరోజు నువ్వు ఎంతమంది కన్నీళ్లు కార్చి మార్చగలుగుతున్నావు? ఎంతమంది కన్నీళ్లు కార్చి మార్చగలుగుతున్నావు? ఎంతమందికి ప్రభు సువార్త చెప్పగలుగుతున్నావు? నీ భర్తను నువ్వు మార్చుకోలేకపోతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావా? ఆర్థిక పరంగా చితికిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఆధ్యాత్మికంగా చితికిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఏదో పోతే బయలే పరంజ్యోతాన్ని ఏమనుకుంటాడో, పోకపోతే ఏమనుకుంటాడో అనే భయంతో వస్తున్నావా? అట్లయితే నీకేం దొరకదు. అట్లయితే నీకేం దొరకదు. ఒక మాట చూడండి, దేవుని వాక్యములో 23వ అధ్యాయం లూకాసు వార్త 40వ వచనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభును సిలువకు వేసిన తర్వాత ఇద్దరు దొంగలను ఎడమ పక్క ఒకరిని కుడి పక్క ఒకరిని ఆ యొక్క రోమా చట్ట ప్రకారం సిలువేశారు. మీకు అందరికీ తెలుసు చరిత్ర. ఏం జరిగిందంటే ఒక ఆయన అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించమని చెప్పి హేళనగా మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన అయితే చూస్తున్నాడు ఈయనను ప్రత్యేకంగా. ఈయనలో ఏదో కనబడుతుంది, ఈయనలో ఒక ప్రత్యేకత ఉంది, ఈయనలో పునరుత్థాన శక్తి ఉంది, ఈయన నిజంగా దైవ కుమారుడు. ఆ శ్రమ గమనిస్తూ చూడండి, ఆ సిలువకు వేయబడ్డప్పుడు కార్చిన రక్తమును బట్టి, పడ్డ శ్రమలను బట్టి ఎండిపోయిన స్థితి ఆయనది. ఆ ఎండిపోయిన చివరి గడియలో అంటున్నాడు ఏమనంటే, ప్రభువా నువ్వెంతైనా దేవుని కుమారుడు, మేము పాపులు, మాకు పడాల్సిన శిక్ష మాకు పడుతుంది, కానీ నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును, నువ్వు పాపుల రక్షకుడు అని నేను ఎరుగుదును, నీలో పునరుత్థాన శక్తి ఉంది, దయచేసి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. వెంటనే ప్రభు స్పందించాడు. అంత శ్రమలో ఉన్నాడు ఆయన, ఆ శ్రమలో ఉన్నాడు. ఎవరైనా మనం శ్రమలో ఉన్నప్పుడు దగ్గర వేదన వచ్చేది తాగరాదా అంటాం. అంత శ్రమలో ఉన్నాడు, రక్తమంతా కారుతుంది, నలగొట్టబడ్డాడు యేసుక్రీస్తు. ఈ పాపి ప్రార్థన విని అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. చప్పులు కొడదామా? యేసు ప్రభు కంటే శ్రమ అనుభవించావా? ఎస్కేల్ కంటే శ్రమ అనుభవించావా? నీ స్థితి ఎలాగున్నది అనేది ప్రభు చూడడు, కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అనేది చూస్తాడు. నీ స్థితి మార్చగలిగిన దేవుడు ఆయన. నా జీవితంలో ఆర్థికంగా చితికిపోయి ఎండిపోయిన స్థితి, అన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి, నీ జీవితం కూడా ఒకవేళ అలాగే ఉన్నట్లయితే, ప్రభువా ఈ ఎండిపోయిన స్థితిలో నుండి నాకున్న ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి తండ్రి నీ ఆత్మాభిషేకం నాకు కావాలి. నీ ఒక మాట నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన లోతైన అనుభవంలోనికి నువ్వు దిగిపోయినట్లయితే నీ స్థితిని నీకు ప్రత్యక్షంగా కనపరచగలడు దేవుడు. నీ స్థితిని నీకు ప్రత్యక్షంగా కనపరచగలడు దేవుడు. ఆయన రాయి కాదు, ఆయన పుట్ట కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన గుట్ట కాదు, ఆయన మాట్లాడే దేవుడు. ఎంతమంది ఈరోజు దేవుని ప్రత్యక్షత చూస్తున్నారు? ఆదికాండం 26వ అధ్యాయంలో 26వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇస్సాకు ఒక ఎండిపోయిన స్థితి. అబీమెలెకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు, అక్కడ బ్రతకనివ్వట్లేదు, తన దాసులతో బావులను కొడుపుతున్నాడు. ఒక పక్క తండ్రి లేడు, ఒక పక్క కరువు ఉంది. ఇంకేం చేయాలి? ప్రభు ఇస్సాకును దర్శించన్నాడు, నువ్వు భయపడకు, నీ తండ్రితో నేను మాట ఇచ్చాను, నీ తండ్రికి ఇచ్చిన మాటను బట్టి నేను తప్పకుండా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం అలసిపోతే ప్రార్థన తక్కువ చేస్తాం, సమస్యలు పోతే ప్రార్థన తక్కువ చేస్తాం, ప్రయాణం అయితే చాలా తక్కువ చేస్తాం. మనకున్న పరిస్థితిలో ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రార్థనను మలుచుకుంటాం, కానీ ప్రార్థనకు అనుకూలంగా పరిస్థితులను మలుచుకోం. మనం పరిస్థితులకు అనుకూలంగా ప్రార్థనను మలుస్తామే తప్ప ప్రార్థనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోలేము. అంటే మనకు ఒక టైం అనేది లేదు, ఒక ప్రత్యక్షత లేదు. ఇస్సాకు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నువ్వు చూశావా? దేవునితో ప్రత్యక్షత నీకుందా? దేవునితో చూసే ప్రత్యక్షత నీకు లేకపోతే నీ స్థితి ఆధ్యాత్మికంగా ఎండిపోయిన ఒక స్థితే.
ఈ యెహెజ్కేలు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రత్యక్షత చూస్తున్నాడు. ఆయన పరవశుడికి వెళ్ళిపోయాడు. అంటే ఎంత లోతైన అనుభవంలో ఉంటే దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏముందంటే 10-11 వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైతిమి అని అనుకొనుచున్నారు. ఈ ఎముకలు ఎవరిని చూపిస్తున్నాయి? ఆయన ప్రజలను చూపిస్తున్నాయట. మనం నాశనమైపోతుమి, మనం ఎండిపోతుమి, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోతుమి అనుకొనుచున్నారట. ఒకవేళ అటువంటి స్థితి మీకుందేమో, ప్రభు అంటున్నాడు, యెహెజ్కేలు వలె దిగిపో ప్రార్థనలకి, ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళిపో, దేవుని ప్రత్యక్షత చూడు, దైవ దర్శనము చూడు, ఆ దర్శనాన్ని ముందుకు పట్టుకొని వెళ్ళిపో. నేను చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదం ఇస్తాడంటే ఇక్కడ రాయబడి ఉన్నది చూడండి, 13వ వచనమును, నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్ములను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే నిరాశలో ఉన్నావో, ఎప్పుడైతే ఇంకా పాడైపోయిందో, నా జీవితం అదే అనుకున్నా, నేను ఇంక అయిపోయింది నా పని, నేను బ్రతకలేను ఈ లోకంలో, నాకుండబడేటువంటి పరిస్థితిని మించిన అప్పుభారం, నాకుండబడేటువంటి పరిస్థితిని మించిన బాధ, కానీ ప్రభువు నన్ను దర్శించాడు. ఈరోజు ఎంత ఆశీర్వాదకరంగా మలిచిండో నాకు తెలియదు, ఊహించని స్థాయి. కారణం ఏంటంటే మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు చేతి కిందకి వచ్చి ఆ ప్రార్థన అనుభవం అనబడే లోతులోనికి వెళ్ళామో, ఎంత లోతుగా వెళితే దేవుడు అంత పైకి తీసుకొచ్చాడు నిన్ను, నీ జీవితాన్ని. ప్రభు అంటున్నాడు ఈరోజు వాగ్దానం చూడండి, ఏం చెప్తున్నాడంటే అక్కడ, నా ప్రజలారా, నా అసలు భర్తీ, అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్ములను బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్ములను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీకు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఎప్పుడైతే అనుభవంలోనికి వెళ్తారో, ఏ అనుభవం? ప్రార్థన అనుభవం, ఏ అనుభవం? కన్నీటి అనుభవం, ఏ అనుభవం? ఉపవాస ప్రార్థన అనుభవం, ఏ అనుభవం? ఇస్సాకు లాగా ప్రత్యక్షత చూసే అనుభవం, ఇంకే అనుభవం? ఈ యెహెజ్కేలు లాగా పరవశుడై దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవం. ఎప్పుడైతే అది నువ్వు చేస్తావో, పరంజిత్ మాస్టర్ గారు, నీ మందిరం సరిపోదు, దైవజనుడా నీ మందిరం సరిపోదు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఈరోజు
నీ స్థితి ఎండిపోయినదిగా ఉందా? దానికి ఒకే ఒక మార్గం, నువ్వు లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. లోతైన ప్రార్థన అనుభవంలోనికి వెళితే ఖచ్చితంగా నీ జీవితంలో దానికి జవాబు దొరుకుతుంది. ఇంకా కొన్ని మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి యోహాను స్వార్త 8వ అధ్యాయం, యోహాను స్వార్త 8వ అధ్యాయం 22, 23, 24 వచనం చదువుకుందాం ఒకసారి. నేను వెళ్ళి చోటికి చెప్పుకొని చుండిని. అప్పుడు ఆయన, మీరు కింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. అయితే కాగా మీ పాపముల నుండి మీతో చెప్తుని. ఇక్కడ చూడండి, ఆయన పైవాడు, మీరు కిందివారు. ఈ లోకంలో పాపములో ఉండి చనిపోతే దానికి జీతం నిత్య నరకం. ఈ లోక పాపములో, ఈ పాపము లోయలో ఉన్న ప్రజలు లోక సంబంధులు. నేను లోక సంబంధులను కాదు, మీరైతే లోక సంబంధులు, నేను పైవాడను అంటున్నాడు. ప్రియులారా, ఎంతమందికి ఈ నిరీక్షణ ఉంది? ఎంతమందిని మనం పట్టుకొని వెళ్ళాలి? పరుగు పందెములో పరిగెత్తడానికి 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 అనేకులు పోటీపడ్డా ఎవరికి వారి అవసరమైతే ఎటోళ్ళ పక్కకు నెట్టేసి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళాలి. అతడే గెలవాలి, అతనికే బహుమానం దొరకాలి. కానీ యేసుక్రీస్తులో ఉంటే ఈ చెన్నై నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే, అనేకులను నేను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి, అది నా పరుగు. అనేకులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి, అనేకులను నేను దేవునితో జత కలపాలి, అనేకులను దేవుని చేతికి ప్రజలను అప్పగించాలి. అప్పుడు ఆ పరుగులో మనం సక్సెస్ అవుతాం. ఈ లోక పరుగు అయితే ఒక్కనివే పరిగెత్తాలి, పరలోకపు పరుగైతే నేను పరిగెత్తుతూ అనేకులను పరిగెత్తించి దేవుని వైపు తిప్పగలగాలి. ఇంకో మాట మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఒకవేళ చివరి గడియేమో నీది, నాది కూడా చివరి గడియలో అనుకున్నా. ఇక్కడ ధర్మశాస్త్ర పద్ధతిలో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ కడకుండాలి. ఒకవేళ అందరికీ తెలిస్తే ఈమెను చాలా హింసిస్తారు. ఈమె కడగా ఉండాల్సింది, సీక్రెట్గా, ఒక ప్రత్యేకంగా, ఎవరికి చెప్పబెట్టకుండా మెల్లగా వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టింది ఆమె. అది బయలుపరచబడ్డ, అది గ్రహించిన దేవుడు ఆయనలో ఒక ప్రభావం వెళ్ళుట చూసి, కుమారి ధైర్యముగా ఉండమనగానే ఆమె గుండెలో రాయబడ్డట్టయింది భయం. అబ్బా, నేను ఎక్కడ బయటపడదనా? అది బయట చెప్పుకునేది కాదు. ఆ దినాల్లో ధర్మశాస్త్ర పద్ధతిలో పక్కకు ఉండాల్సిన వాళ్ళు ప్రజల్లోకి రావడానికి లేదు, దేవుని మందిరానికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ యేసును ముట్టగానే చూడండి, చివరి గడియ, ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన ఆ ఎముకల గూడు తిరిగి అద్భుతంగా స్వస్థత పొందుకున్నది. నీకు ఆశ ఉందా? నీకు అటువంటి ఒక స్థితి ఉందా? ప్రభువా అంటే నేను చెప్పేది కేవలం
రక్తస్రావం గురించి కాదు చెప్పేది, నీ ఎండిపోయిన స్థితి, చివరి గడియలు, ఇక లాభం లేదు, నా జీవితంలో నా స్థితి బాగలేదు అనుకునేవారు. ఒకసారి ఆర్ వీరత్నం పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. 2004లో నాకున్నటువంటి డబ్బే కాదు, ఆ చిట్టి ఈ చిట్టి ఎత్తుకొని పెట్టంగా నాకున్నటువంటి బర్రెలో ఒక బర్రె ఉంటే ఆ ఒక్క బర్రెను కూడా అమ్మి సువార్త గాస్పల్స్ ఈరోజు పరంజ్యోతి గారు పెట్టినట్టే నేను పెట్టాను. నేను పెడితే ఒక కుటుంబం వచ్చింది అక్కడికి. ఆ కుటుంబంలో దైవజనుడు చాలా సమస్యలతో, చాలా అప్పులతో, లేదా సంఘం వర్చలేక అక్కడికి చివరి గడియా ఈరోజు నేను చనిపోదాము అని భార్యాభర్తలు డిసైడ్ చేసుకొని ఇంటికాడ ఏంటి ఆ పురుగుల మందు పెట్టుకొని రెడీగా ఉన్నారు. కేవలం ఈ మీటింగ్ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా పని అయిపోయింది అనుకున్నారట. దైవజనుడు ఇక్కడ నుంచి వాక్యం మాట్లాడుతున్నప్పుడు ప్రవచించాడు. ఈరోజు ఒక దైవ భక్తుడు వచ్చాడు, దైవ సేవకుడు వచ్చాడు. ఆయన ఈరోజు చివరి రోజుని సమయం తీసుకొని వచ్చాడు. వారి వేదిక మీదకి రండి అని చెప్పాడు. నేనన్నా, ఆ దినాల్లో 2004లో 80,000 పెడితే 800 గజం వచ్చే దినాలు అవి కాజీపేట పట్టణంలో. నా 80,000 పోతే పోయింది, 8,800 గజం లేకున్నా పర్లేదు. కానీ ఆ ఒక్క దైవజనుని కుటుంబం ఆ మీటింగుల ద్వారా రక్షణ పొంది ఈరోజు 100 మందిని దేవుని యొద్దకు నడిపిస్తున్నాడు. అది నా జీవితంలో ధన్యత కాదా? ఈరోజు నువ్వు సేవకులకు ఏం చేస్తున్నావు? ఈరోజు దేవుని సేవను ఎలా బలపరుస్తున్నావు? సంఘపిల్లారా, దైవజనుడు ఒక ఉన్నతమైన స్థితి 2025వ సంవత్సరంలో నీ స్థితి మారాలంటే ఈ హెజ్కేలు అనుభవంలోనికి వెళ్ళాలి. ఇంకా చాలా మాటలున్నాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 40వ వచనం నుంచి మనం చదువుకుంటే, మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, కాబట్టి ఆదాము ద్వారా జీవం దొరికింది. ఆయన జీవాత్మ ఎప్పుడైతే దేవుని అభిషేకంతో ఎప్పుడు 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 నువ్వు నింపబడుతూ ఉంటావో, నువ్వు మాట్లాడుతున్నప్పుడే నీ ప్రవర్తనలో, నీ ముఖములో, నీ నడవడిలో, నీ ప్రేమలో ఒక మార్పు వచ్చేసి నేను చూస్తున్నప్పుడు ప్రజలు పట్టబడతారు ప్రభు కొరకు, పట్టబడతారు ప్రభు కొరకు. ఆదాము ద్వారా వచ్చిన మరణం, ఆ మరణం ద్వారా ప్రజలు నాశనం అయిపోవద్దు, కానీ ఆ యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు. యోహాను సువార్త 3:36లో చూసినట్లయితే ఆయన జీవ, ఒకసారి చదువుతున్నా ఆ మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచి ఉంటుందట. చప్పట్లు కొడదాం. కుమారుని మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవ వాక్కును మనం పట్టుకొని ఆ జీవపు పలుకులు మనం పలికితే అనేకులను క్రీస్తులోనికి మనం నడిపించవచ్చు. ప్రియులారా, అనేకులను నడిపించవచ్చు. మరణము కొట్టివేయబడ్డది. ఇప్పుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. నువ్వు దున్నితే దున్నుకున్నంత ఫలం ఉంది. శాతగాక సాగు రాక, ఆడరాక పందిరి కురుసు అన్నదాట. ఎవడు ఆడు ఎంత ఆడుతావో, ఈయన ఎముకలలోనికి దిగిపోయిండు. దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు ఆయన. ఆ ప్రవచనములో చూడండి, అనేక ఆ ఎముకలు గూడు కట్టబడి మాంసం పొదిగి శరీరము అమర్చబడి తిరిగి వారు జీవాత్మ పొందుకొని